బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. గత 14 సంవత్సరాలుగా వైసీపీని నమ్ముకొని పలు జిల్లా స్థాయి పదవుల్లో పనిచేసిన తెన్నేటి జగజ్జీవన్ అలియాస్ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. నిజాయితీ అంకిత భావం కలిగిన కార్యకర్త తెన్నేటి జగజ్జీవన్ రాజీనామా ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వైఎస్ఆర్సీపీలో గ్రూపు రాజకీయాలతో పాటు రాను రాను ప్రజామోదం కోల్పోతున్న వైసీపీ పార్టీలో ఇమడలేక తాను రాజీనామా చేస్తున్నట్లుగా జగజ్జీవన్ ప్రకటించారు. ఈయన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శిగా 2 సార్లు, జిల్లా ఉపాధ్యక్షుడిగా 1 సారి పనిచేశారు. వీటితో పాటు జిల్లా సేవాదళ్ తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ గా కూడా 2 సార్లు పనిచేసిన అనుభవం ఉంది జగన్ కి. రెండు 2014 ఎన్నికలలో తాడేపల్లిగూడెం 13వ వార్డు నుండి వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పొందారు. జిల్లా ఎస్సీ సెల్ మానిటరింగ్ కమిటీ తరపున దళితుల సమస్యలపై గళమెత్తారు జగజ్జీవన్. పనిచేసే కార్యకర్తలకు సరైన గుర్తింపు లేకపోవడం, అనుభవం ఉన్న వారిని విస్మరించడం తదితర కారణాలతో పార్టీని విడుతున్నట్లుగా ఆయన చెప్తున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై గత ఎన్నికల ముందు పార్టీకి మొరపెట్టుకున్నా పార్టీ పట్టించుకోలేదంటున్నారు జగన్. అయితే ఈయన అతి త్వరలోనే తెలుగుదేశం లేదా జనసేన పార్టీలో చేరనున్నట్లుగా తెలుస్తోంది. అయితే తాను ఏ పార్టీలో చేరేది ఇంకా ఆయన స్పష్టం చేయలేదు. అతి త్వరలోనే తన రాజకీయ ప్రణాళిక ఉంటుందని చెప్పుకొచ్చారు జగన్. నేను తెన్నేటి జగజ్జీవన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గత 14 సంవత్సరాలుగా పనిచేస్తూ వివిధ పదవులను నిర్వహించడం జరిగింది. అందులో ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా 2 పర్యాయాలు, అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షుడిగా 1 పర్యాయం, నియోజకవర్గ సేవాదళ్ కన్వీనర్గా 2 సార్లు, పోలవరం ఎన్నికల నియోజకవర్గ ఇన్ఛార్జిగా 1 సారి, ప్రస్తుతం నియోజకవర్గ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో 13వ వార్డుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ మ్యాండేట్ పైన కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసి ఆ రోజు స్వల్ప ఓట్ల తేడాతో నేను ఓటమి చెందడం జరిగింది. అంతేకాకుండా జిల్లా ఎస్సీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలో జిల్లా సభ్యుడిగా కొనసాగాను. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఓ నిబద్ధత కలిగిన వ్యక్తిగా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పనిచేయడం జరిగింది. నేను చేసే విధానంలో పార్టీ యొక్క అభివృద్ధి కోసం, అదేవిధంగా పార్టీ యొక్క నిర్మాణం కోసం, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం ఇచ్చినా సక్సెస్ఫుల్గా నడుపుతూ నేను పార్టీలో నిబద్ధత కల కార్యకర్తగా నేను కొనసాగడం జరిగింది. ఇటీవల పార్టీ రాష్ట్ర స్థాయి పార్టీ అయితేనేమి, మన క్షేత్రస్థాయిలో పార్టీ అయితేనేమి, పార్టీ కార్యకర్తల పట్ల అలసత్వం వహించడం, అంతేకాకుండా కార్యకర్తల యొక్క మనోభావాలకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం, అంతేకాకుండా ప్రజలకు సంబంధించినటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్లో పార్టీ కానీ, పార్టీ అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ నిర్ణయాలు తీసుకోవడం వల్లే మొన్న సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పొందడం జరిగింది. నేను ఈ అంశాలన్నీ క్రోడీకరించుకొని గత సంవత్సర కాలంగా నేను పార్టీలో ఇన్యాక్టివ్గా ఉన్నప్పటికీ కూడా నేను అంతర్మదనం చేసుకుని పార్టీ ఓడిపోవడం గల కారణాలు ఏమిటి, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకుల పరిస్థితులు ఏమిటి అని ఆలోచించుకుంటే ఈ పార్టీలో ముందుకెళ్ళే అవకాశం లేనట్టుగా నాకు క్లియర్గా కనిపించింది.